విద్యాబుద్ధులు చెప్పాల్సిన టీచర్ వక్రమార్గం పట్టాడు. పాఠాలు బోధించాల్సింది పోయి కామపురాణం ఎత్తుకున్నారు. విషయం తెలుసుకున్న అమ్మాయి బంధువులు బెత్తం తిరగేశారు. మాస్టర్కు గుణపాఠం చెప్పారు. ఈ ఘటన నల్గొండ జిల్లా చౌటుప్పల్లోని గౌతమ్ అనే ప్రైవేట్ స్కూల్లో చోటు చేసుకుంది. గౌతమ్ స్కూల్ ప్రిన్సిపల్ గణేష్ కొంతకాలంగా 8వ తరగతి చదువుతున్న అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ప్రిన్సిపల్ వేధింపులు ఎక్కువ కావడంతో విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది విద్యార్థిని. దీంతో ఆగ్రహించిన అమ్మాయి బంధువులు ప్రిన్సిపాల్ను ఘనంగా సత్కరించారు. పాఠశాలపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న పోలీసులు కీచక ప్రిన్సిపల్ గణేష్ను అరెస్టు చేశారు. ఇప్పుడు మనం కొట్టినాం, అంతకంటే సిగ్గుదప్పినోడు ఉన్నాడు. కేసు ఒక మాట అమ్మ, కొట్టినా కూడా కొట్టే రకంగా కొట్టినాం కదా, స్టేషన్ పట్టిస్తే నిర్భయ ఒక మాట అమ్మ, ఇప్పుడు మనం కొట్టినాం, అంతకంటే సిగ్గుదప్పినోడు ఉన్నాడు. కేసు ఒక మాట అమ్మ, కొట్టినా కూడా కొట్టే రకంగా కొట్టినాం కదా, స్టేషన్ పట్టిస్తే నిర్భయ. ఈ ఘటనపై మా కరెస్పాండెంట్ రమేష్ మరింత సమాచారం అందిస్తారు. రమేష్, ఈ ఘటన ఎప్పుడు జరిగింది, వివరాలేంటి? తరంగిణి, విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే కీచక అవతారం ఎత్తిన సంఘటన చౌటుప్పల్లో చోటు చేసుకుంది. చౌటుప్పల్లోని ఒక ప్రైవేట్ పాఠశాల నిర్వహిస్తున్న గణేష్ అనే ప్రిన్సిపల్ స్కూల్లో చదువుతున్న విద్యార్థిని 8వ తరగతి విద్యార్థిని గత కొంతకాలం నుంచి లైంగికంగా వేధిస్తున్నారంటూ ఆ చిన్నారి తల్లిదండ్రులకు చెప్పడంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు, బంధువులు కళాశాలపై, స్కూల్ పై దాడి చేసి మొత్తం కూడా ప్రిన్సిపాల్ ని చితకబాదిన ఘటన చోటు చేసుకుంది. మొత్తం మీద చూసినట్లయితే తనకు ఎలాంటి సంబంధం లేదని బర్తగించగానే అమ్మాయి మాత్రం చెప్పడంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురి కావడం జరిగింది. ఈ సంఘటన తెలుసుకున్న పోలీసులు కూడా ఎవరైతే ఉన్నారో గణేష్ అనే ప్రిన్సిపాల్ ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. విద్యార్థిని తల్లి, అదేవిధంగా బంధువులు ఒక్కసారిగా పాఠశాలపై దాడి చేసి అద్దాలు, ఫర్నిచర్ ని కూడా ధ్వంసం చేయడం జరిగింది. స్కూల్ జరుగుతున్న సమయంలోనే గణేష్ అనే వ్యక్తిపై కూడా దాడికి కూడా చేయడం జరిగింది. మొత్తం మీద గత 4-5 రోజుల నుంచి కూడా 8వ తరగతి చదువుతున్న ఆ చిన్నారిని ఏదైతే ఉందో లైంగికంగా తన రూమ్ లోకి పిలిచి వేధిస్తున్నాడంటూ కూడా ఆ చిన్నారి కన్నీరు మున్నీరై తల్లిదండ్రులకు చెప్పడంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన ఆ తల్లి, ఆ అమ్మాయి వాళ్ళ తల్లి, అదేవిధంగా బంధువులు కూడా పాఠశాలకు చేరుకొని మొత్తం ఆఫీస్ రూమ్ లోనే ఫర్నిచర్ ని ధ్వంసం చేసి కూడా చితకబాదం జరిగింది. ఇప్పుడు వరకు కూడా పోలీసులు ఈ విషయంపై ఎలాంటి స్పందన జరగలేదు. పోలీసులకు కూడా తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినప్పటికీ అతనిపై ఎలాంటి కేసు నమోదు లేదు. పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్తున్నారు. తరంగి రమేష్, అయితే ప్రత్యక్షంగా కూడా బాలిక చెప్తోంది, తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు, స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా విషయాన్ని పోలీసుల దృష్టికి తెచ్చారని చెప్తున్నారు. మరి ఎందుకని యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? మొత్తం మీద చూసినట్లయితే చౌటుప్పల్లో ఇవాళ ఉదయం నుంచి కూడా ఎస్పీ ఒక ప్రైవేట్ కార్యక్రమానికి కూడా హాజరు కావడం జరిగింది. ఈ విషయంలో పోలీసులు, సిఐ, అదేవిధంగా ఎస్ఐ అంతా కూడా బిజీ పనిలో ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన ఎస్పీ దృష్టికి కూడా చేరుకుంది. పూర్తిగా తగిన కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఏవైతున్నారో చిన్న తల్లిదండ్రులు అతన్ని కఠినంగా శిక్షించి, అదేవిధంగా స్కూల్ మొత్తం కూడా ఆ గుర్తింపును రద్దు చేయాలని, నిందితుని కఠినంగా శిక్షించాలని కోరుకున్నారు. పోలీసులు మాత్రం ఇంతవరకు ఎలాంటి కేసు నమోదు చేయలేదు. పూర్తిగా ఈ అమ్మాయి వివరాలు, అదేవిధంగా ఇతనిపై గతంలో ఇట్లాంటి సర్వీసులు ఉన్నాయనే కోణంలో తెలుసుకొని పూర్తి దర్యాప్తు చేసి కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్తున్నారు. తరంగి రమేష్, అయితే ప్రిన్సిపాల్ అంటే ఒక గురువుతో సమానం, తల్లిదండ్రుల తర్వాత అంతటి ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి ప్రిన్సిపాల్ ఇంత దారుణానికి ఒడగట్టడాన్ని స్థానికంగా ఉన్న వాళ్ళు ఏ విధంగా చూస్తున్నారు? మొత్తం మీద చూసినట్టయితే గత 5-6 సంవత్సరాల నుంచి కూడా ఇది ఒక గుర్తింపు పొందిన స్కూల్. ఆ స్కూల్లో మొత్తం ఈ గణేష్ అనే వ్యక్తి పూర్తిగా ప్రిన్సిపల్ కావచ్చు, కరెస్పాండెంట్ కావచ్చు, పూర్తిగా ఇతనే ఈ స్కూల్ ని నిర్వహిస్తున్నారు. ఒక బాధ్యత హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి దారుణానికి పాల్పడడం అనేది మొత్తం ఈ ఏమైన చర్య ఎత్తుకుపోయిన విద్యార్థి సంఘాలు, బంధువులు కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. అందులో ఒక ఉపాధ్యాయుడు కాదు, అతను ఒక
గుర్తింపు పొందిన వ్యక్తి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా స్కూల్ ని యాజమాన్యం పూర్తిగా అతని ప్రిన్సిపల్ గా కరెస్పాండెంట్ గా వ్యవహరిస్తూ ఒక బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న వ్యక్తి ఒక 8వ తరగతి విద్యార్థిపై తన కూతురు వయస్సున్నటువంటి ఆ అమ్మాయిపై ఈ విధంగా లైంగిక దాడికి పాల్పడినట్టు చెప్తున్నాను. కానీ ప్రిన్సిపల్ మాత్రం నేను ఇలాంటి దాడికి పాల్పడలేదని చెప్తున్నా. కానీ ప్రత్యక్షంగా ఆ చిన్నారి మాటలు ఒక్కసారిగా విన్న స్థానికులు, అదేవిధంగా బంధువులు, విద్యార్థి సంఘాలు కూడా చేరుకోవడం జరిగింది. పోలీసులు మాత్రం పూర్తిగా దీనిపై సీరియస్ గా తీసుకోవాలని, నిందితుని కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా పాఠశాల గుర్తింపును కూడా రద్దు చేయాలని మండిపడుతున్నారు. ఉదయం నుంచి ఈ ఘటన జరిగినా కానీ ఇప్పటి వరకు కూడా పోలీసులు ఈ ఘటనపై స్పందించకపోవడం గమనార్హం. దీనిపై ఒక పొలిటికల్ పార్టీలు కూడా గత కొంతమంది కూడా ఇలాంటి వస్తున్నా కానీ మొత్తం మీద ఇతన్ని మాత్రం ఎలాంటి కేసు నమోదు చేయకపోవడం పట్ల కూడా తల్లిదండ్రులు మండిపడుతున్నారు. తరంగి. ఓకే రమేష్, థ్యాంక్ యూ. ఒక మాట అమ్మ, ఇప్పుడు మనం కొట్టినాం, అంతకంటే సిగ్గుదప్పినోడు ఉన్నాడు. కేసు ఒక మాట అమ్మ, కొట్టినా కూడా కొట్టే రకం కొట్టినాం కదా, స్టేషన్ పట్టిస్తే నిర్భయ